శాసనసభ సమావేశాల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై మాజీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా నేడు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శాసనసభ సమావేశాలలో శాసనసభ స్పీకర్ దళితుడైన గడ్డం ప్రసాద్పై మాజీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, 10 సంవత్సరాల పాలనలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంటూ ఒక స్పీకర్‌ను అవమానపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కేటీఆర్‌లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డిని సమావేశం నుండి సస్పెండ్ చేయడమే కాకుండా శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా 4 సంవత్సరాల పాటు సస్పెండ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, మాజీ టెలికాం బోర్డు మెంబర్ రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు నార్సింగ్ మండల కేంద్రంలో నార్సింగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అలాగే కేసీఆర్, కేటీఆర్ బొమ్మల ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ఇంకా కూడా ఆయన మంత్రి అనుకుంటుండు, ఆయన గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే ఒక స్పీకర్ స్థానంలో వ్యక్తిని ఇన్ని జాగిరియా అని చెప్పేసి చాలా అఘోరంగా మాట్లాడిండు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మీ గవర్నమెంట్లో ఇలా మాట్లాడితే ఇట్లా వ్యవస్థ ఉండేదా? తీసుకువెళ్ళి బయట పడేసి ఎల్లకాలం సస్పెండ్ చేసేటోళ్ళు, డిస్మిస్ చేసేటోళ్ళు. కానీ మా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనను అసలు నుంచి వాకౌట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు రాజకీయం చేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ పైన, అధికార పార్టీ పైన బురదలని ప్రయత్నం చేసుకుంటూ కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. ఎంత దుష్మార్గాడు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదో ఇంకా ఒప్పుకోవడం సిస్టమ్ ప్రకారము చిల్లరమల రాజకీయాలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిల్లరమ రాజకీయాలు చేస్తున్నారు, బంద్ చేసుకోవాలి. మా సీఎం చెప్పినట్టు పిలిపిస్తే మాత్రం ఒక్కొక్కరు బద్దలు వలుతాయి. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని సిస్టంలో పద్ధతి ప్రకారం కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. అలాగే స్థానికంగా కూడా కొన్ని కారణాల వల్ల మా మండల కేంద్రంలో స్థానిక టెక్నికల్ సమస్యలు, సాంకేతిక సమస్యలు కూడా ట్రాన్స్ఫర్ కాకపోతే దాన్ని కూడా రాజకీయం చేసి గౌరవ స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, స్థానిక సమస్యలు ఏందో రాష్ట్ర సమస్య కాదు, టెక్నికల్ సమస్యలను కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని ఇలాంటి రాజకీయాలు పనిచేసుకొని ప్రభుత్వ పార్టీకి మన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు బయటకు వచ్చి పనిచేసి మాకు సలహాలు ఇవ్వాలి తప్ప ఆ ఫామాల వాడిని కూడా రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్. అసెంబ్లీ సమావేశాల్లో ఒక దళిత స్పీకర్ పైన అప్చితి వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండే కాకుండా అతనిని పూర్తిగా అసెంబ్లీకే రాకుండా 4 ఏళ్ల పాటు కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక దళిత విభాగం తరఫున నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ మాట్లాడే విధానము, ఒక పద్ధతి అనేది అయితే ఉంటుంది. స్పీకర్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చూస్తే ఇక రేపు కూడా మరి మీరు కూడా మంత్రులు చేసిర్రు, ఎమ్మెల్యేలు చేసిర్రు, అన్ని హోదాలు అనుభవించి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే రైతు రుణమాఫీ కావచ్చు, ఇక చూస్తుంటే రకరకాల స్కీమ్స్ వచ్చి ఇలా ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ఎవరికి కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన అనేది ఇన్ని రోజులతోనే. ఈరోజు మేము చూస్తే ఇదే మన నార్సింగ్ మండలం మల్లూరు గ్రామంలో దత్తత తీసుకొని ముగ్గువేయడం జరిగింది. అదేవిధంగా రేపు 31 వరకు అన్ని గ్రామాలలో ముగ్గువేయడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే అభివృద్ధి ఫలాలు మీరు ఓర్వలేక మా మీద వేస్తున్నటువంటి ఆరోపణాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ప్రజలకు మేము సంక్షేమ పథకాలతో పాటు రైతు రుణమాఫీతో పాటు ఇలా కొంచెము ఏదైనా ఒడదొడుకులు అనేటివి నడుస్తూనే ఉంటాయి. కానీ మీరు కావాలని కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లుతున్నటువంటి మీకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగదీశ్వర్ రెడ్డి పైన ఆయన మీద ఒక కేసును నమోదు చేసి అసెంబ్లీకి పోకుండా మేము తీవ్రమైనటువంటి ఉద్యమాలు కూడా చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.